దేవుని యొక్క ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవ ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరికి వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయానికి నడిపించమని యేసు నామం నడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి నా సహోదరులారా, సహోదరీమణులారా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక వాక్యము గుర్తొచ్చిందండి. అది మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం చూస్తే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళిరి. చూడండి, షూరు అరణ్యంలోకి వాళ్ళు వెళ్ళారట. ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు అరణ్యంలోకి వచ్చినట్టు అనిపించిందండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలోకి వెళ్ళారంట. చూడండి, మన జీవితము అప్పుడప్పుడు అరణ్యం లాంటి జీవితం ఉంటుందండి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనో అర్థం కాదండి. రీసెంట్గా మొన్న ఒక సహోదరి నాతో పంచుకుంటూ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఆమెకు నిత్యము కలలో ఒక సింహము, ఒక పులి వేటాడుతున్నట్లు కనబడుతుంది నాకు అని చెప్తా ఉందండి. అంటే ఆమెకు వచ్చినటువంటి ఆ కళను బట్టి ఆమె మాట్లాడుతున్న మాటను బట్టి నాకు అనిపించిందండి, కళలోనే సింహాలు పులులు వేటాడినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ సింహాలు పులుల మధ్యలో ఎలా నివాసం చేసి ఉంటారండి. చూడండి, మన జీవితంలో కూడా చాలా సార్లు అందరూ వెంటాడుతున్న సమయం ఉంటూ ఉండొచ్చు. మనుషులు ఆ క్రూర జంతువుల కంటే భయంకరంగా ప్రవర్తించే మనుషులు మన మధ్యలో ఉండొచ్చండి. అయితే వారి నుంచి కూడా తప్పించే దేవుడు మన పక్షాన ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడని. చూడండి, వాళ్ళంట 3 దినాలు నడిచిరటండి. 3 దినాలు ఒక అరణ్యంలో నడవడం అంటే మాటలతో చెప్పేటటువంటి మాట కాదండి అది. చూడండి, 3 దినాలు అరణ్యంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ విష సర్పాలు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు. అన్నిటి మధ్యలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కాకుండా కాపుదల ఎవరిచ్చారంట? దేవుడు కాపుదల ఇచ్చాడండి. మనం ఈ లోకంలో అరణ్యం లాంటి జీవితంలో ఉంటే మనకు కాపుదల ఎవరంటే దేవుడు మాత్రమే అండి. ఏ మనిషి మనకు కాపుదలగా ఉండలేరండి. వారు ఉంటే కూడా తాత్కాలికంగా మన కొరకు తాత్కాలికంగా వాళ్ళు ఉంటుండొచ్చు, కానీ నిత్యము దేవుడు మనకంట ఆయన కాపుదల ఉంటుందంటండి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు 3 దినాలు వాళ్ళు నడిచినప్పుడంట వాళ్ళకు నీళ్లు లేనందునంట మారా అనేటటువంటి ప్రాంతానికి వచ్చారంట. మారా అంటే చేదండి. నిజంగా లోకంలో చాలా మంది చేదుకరమైన జీవితం జీవిస్తున్నారండి. వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, వాళ్ళ జీవితంలో సుఖం లేదు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా కలహాలు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారంటే భయంకరమైనటువంటి జీవితంలో మారా అనే అనుభవంలో ఉంటుండొచ్చండి. చూడండి, మారా నీళ్లు చేదైంది కాబట్టి వారు త్రాగలేకపోయారట. త్రాగలేకపోక మోషే దగ్గరకు వచ్చి సనుగుతూ ఉన్నారంట. మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావు, మేము నీళ్లు త్రాగలేకపోతున్నామని సనిగినప్పుడంట ఆయన మోషే వెంటనే దేవునికి మొరపెట్టాడంటండి. మోషేకి ఏ ప్రాబ్లం లేదు, మోషే చాలా బాగున్నాడు అని అనుకుంటాం, కానీ మోషే కూడా ప్రజల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడట అక్కడ వాళ్ళు వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి మొరపెడుతున్నాడండి. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక చెట్టును చూపించట. ఆ చెట్టును నీళ్లలో వేసిన వెంటనే ఆ నీళ్లు మధురమైనంటండి. హల్లెలూయా. చూడండి, ఆ చెట్టును మనం ఎవరిని సాదృశ్యంగా తీసుకోవచ్చు అంటే యేసు ప్రభుని సాదృశ్యంగా తీసుకోవచ్చండి. ఎప్పుడైతే మన జీవితంలో యేసు ప్రభుని మనం అంగీకరిస్తామో, యేసు ప్రభుని మన జీవితంలో మారా అనే జీవితంలోకి మనం ఆహ్వానిస్తాము, మారా అనే జీవితంలోకి మనం యేసుని మనము ఆహ్వానించినప్పుడు మన జీవితాన్ని కూడా దేవుడు మధురంగా మారుస్తాడండి. కాబట్టి యేసును కలిగి జీవించాలని, ఆయనను పూజిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను మహిమపరిచే జీవితం మనం కలిగి ఉండాలని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి.